ఏంటి ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు నిలవరు మా ముందే నిలవరు. మరి ఎక్కడ నిలిచితే కాదు. మా ఈ ముందు అంటే మీరు ఏ పార్టీ? మాది వైసీపీ. వైసీపీ వచ్చింది ఫస్ట్ ఓటు కూడా ఆయనకి వేసాను. ఎందుకలగా? అంతే అంత అభిమానం. అంతే అభిమానం. ఇప్పుడు ఎవరు చిరంజీవి డాన్స్ లేకపోతే స్టైల్ దాన్ని బట్టి ఇష్టపడతాం. అలా ఏ విధంగా అన్న మా వాళ్ళు జనసేన ఉన్నారు, వాళ్ళ వేరే వాళ్ళు మామూలు ఊరే పరంగా తప్పించి ఇదైతే నిలవదు. ఏదైనా సరే వైసీపీ. ఇదైతే మాదైతే పెద్దపురం అయితే వన్స్ ఏదైనా వన్స్ ఏదైనా అది. ఇప్పుడు జగన్ పెట్టిన నవరత్నాలు అన్ని సక్సెస్ అయ్యాయి కొంచెం అయినాయి. మాకే జరుగుతున్నాయి, అది తేడాలేమో జరుగుతున్నాయి. మీరేమి చెప్పుకున్నారు అన్న? నాకు తెలిసేది నేను 3 సంవత్సరాలు కరెంట్ బిల్ కట్టాను. నెక్స్ట్ మాకు అమ్మ ఒడి 2 పడ్డాయి, మా తమ్ముడికి నాకు కూడా. మా వాళ్ళు మా వాళ్ళు 2 పడ్డాయి. అదైతే అది అనవసరం కదా, అభిమానం అంతే. ఇక ఈ పడ్డ అనవసరం, నాకు అభిమానం అంతే. అది ఇప్పుడు దాని ధీటుగానే ఇప్పుడు వైసీపీ పార్టీ పెట్టిన పథకాలు ధీటుగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికి. ఇది మాకు ఉన్నది వాడేది. మనం 5 వరకు పాడేశారు. ఎప్పుడన్నా ఆల్రెడీ మిసింది, ఎప్పుడైనా పాడేశారా? అది నాకు తెలిసిన ఫస్ట్ ఓటు వచ్చింది. ఫస్ట్ ఓటు నేనే వేసాను చెప్తాను కదా. అది నాకు 23 సంవత్సరాలు వచ్చింది. ఓటు కూడా వైసీపీ చేశాను. అంటే తేడా లేకుండా. అది నిరుద్యోగ ఖాళీగా 3,000 ఇస్తామంటారు. ఎవడ ఇస్తున్నాడట ఇట్టి తెచ్చుకోమని. మాకైతే కావాల్సింది వైసీపీ. అంత తేడా లేదు. మళ్ళీ ఆయన మళ్ళీ తేడా లేకుండా చూసుకో. ఎంత ఇల్లు కూడా వేస్తాను చూసుకో. పన్ను అంత తేడా లేకుండా. విద్యా దీవెని కన్నా ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి మనకు కలిసి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సంవత్సరానికి 15,000 వేస్తాయి, ఇప్పుడు నెలకి 15,000 వేస్తున్నారు. అన్నీ సొల్లు మాటలు అన్నాం కదా. తమ్ముడు సైకిల్ వద్దు అని గుర్తుంది సార్ వీడియోలో దేంట్లోనో అలాగ ఉంటది. అది అలా ఉంటది. ఎందుకన్నా చెప్పిన జరిగేది అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే ఆడే వచ్చింది. అందులో తేడా లేకుండా మళ్ళీ వైసీపీ జగన్ అన్న 170 స్థానాలు గెలుస్తామని చెప్పి నిజంగా 170 స్థానాలు వస్తాయంట అన్న. సీట్లు తగ్గొచ్చేమో కానీ మళ్ళీ మనోడే. అది సీట్లు తగ్గొచ్చేమో. సీట్లు మనోడుకు 10, గ్లాస్కు 10, సైకిల్కు 10 వచ్చేమో కానీ మళ్ళీ గెలిచేది మనోడే. సీట్లు తగ్గొచ్చేమో కానీ మావాడిదే. అది దాన్ని బట్టి చెప్తున్నాను, కరెక్ట్గా చెప్తున్నాను. అది వేసుకు ఎక్కడైనా వేసుకున్నాను. అదే 2024లో ఇప్పుడు జనసేన టీడీపీ పార్టీకి ఇది పోటీ చేస్తే పార్టీ వస్తుందా లేదంటే వైసీపీ పార్టీ అధికారంలో వస్తుందా? వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2024లో వైసీపీ పార్టీ అధికారంలో కూడా ఎవరు తెలియదు. అది మామూలు ఫోన్ చెప్పరా 170 సీట్లు తెచ్చుకుంటాను జగన్. ఖచ్చితంగా జగన్ వస్తాడు 2024లో. జగన్ అంటే